బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా కృష్ణాపురం అనే ఊర్లో రామయ్య సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి సోమయ్య అనే కొడుకు ఉండేవాడు. కొడుకు పెళ్లి వయసుకి రావడంతో అతనికి పెళ్లి చేయాలని భార్యాభర్తలిద్దరూ అనుకుంటారు. అలా ఒకరోజు భార్య సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది, అయ్యా, నా కొడుకు పెళ్లి వయసుకొచ్చి చాలా రోజులవుతుంది. వాడీడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, కానీ నా కొడుక్కి మాత్రం పెళ్ళవ్వట్లేదు. అవునే, వాడి ఈడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయి వాళ్లకొక పాపు బాబు కూడా పుడుతున్నారు. కాని మన కొడుక్కి మాత్రం పెళ్ళవ్వట్లేదు. ఎందుకో తెలుసా? వాడిలాంటి సోమరిపోతుకి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకొస్తారు చెప్పు? అదేంటయ్యా, తండ్రివి నువ్వే అలా అంటే ఎలా? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు కదా. అలాగే మన కొడుకు విషయంలో కూడా మనం వాడు చాలా పనిమంతుడని, సోమరివాడు కాదు అని ఒక చిన్న అబద్ధమాడి వాడికొక మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యాలి. ఒసేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? వీడి సోమరితనాన్ని చూసి మన ఊర్లోనే కాదు, మన చుట్టుపక్కల 3 ఊర్లలో కూడా ఎవ్వరూ వీడికి పిల్లనివ్వడానికి ముందుకు రారు. ఆ మాట విన్న సీతమ్మ కాస్త బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామయ్య ఇలా అంటాడు, ఎందుకే అంతలా బాధపడతావు? మన ఊరికి 4 మైళ్ళ దూరంలో ఉన్న రామాపురంలో ఒక సంబంధం ఉందట. ఆ అమ్మాయి పేరు సుగుణ. కానీ కానీ అని నోట్లో నీళ్లు నములుతూ ఉంటాడు. ఆ మాట విన్న సీతమ్మ ఇలా అంటుంది, ఏంటయ్యా కానీ గీని అంటున్నావు? ఏమైంది అని రామయ్యతో కాస్త కోపంగా కసురుకుంటూ మాట్లాడుతుంది. మరేం లేదే, ఆ అమ్మాయి అనాథంట. వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ మేనమామే ఆమెను చిన్నప్పటి నుంచి పెంచుతున్నాడంట. కాని అమ్మాయి మాత్రం చాలా మంచిదే. ఇంటి పని, వంట పని చాలా చక్కగా చేస్తుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగింది. పేరుకు తగ్గట్టే చాలా సుగుణవతి. అమ్మా నాన్న లేకపోవడం వల్ల వాళ్ళ మేనమామ ఎవరో ఒకరికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నాడు అని కాస్త దీనంగా మాట్లాడతాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, హోస్, ఈ మాత్రం దానికే ఎందుకలా నీళ్లు నములుతున్నావయ్యా? ఆ అమ్మాయి అనాథైతే ఏమయ్యా? ఆ అమ్మాయిని అమ్మా నాన్నల్లా చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగింది అంటున్నావు కాబట్టి, ఒకవేళ నా కొడుకు సోమరి బుద్ధితో పనిచేయకపోయినా ఆమె కష్టపడి ఇంటిని సాకుతుంది. అలాగే తన తెలివితేటలతో నా కొడుకుని కూడా మారుస్తుందన్న నమ్మకం నాకుంది. వెంటనే నువ్వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకొనిరా. సరేలే, మన కొడుకుకి వాడికి ఉన్న సోమరిపోతు బుద్ధికి ఇంతకన్నా మంచి సంబంధం మనం తీసుకురాలేం. కాబట్టి ఈ సంబంధమే ఖాయం చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. సాయంత్రం అయిపోతుంది. ఇంతలో ఇంటి గుమ్మం బయటనుంచి రామయ్య కేకలు వేస్తూ ఉంటాడు. సే సీతా, ఇలా రావే. ఎక్కడున్నావే బాబూ? తొందరగా రావే. ఏంటయ్యా, నువ్వెళ్ళిన పనేమైంది? ఇంతకీ కాయ పండా? ఆ అమ్మాయిని మన సోమయ్యకివ్వడానికి ఒప్పుకున్నారా లేదా? వాళ్ళు మన సోమయ్యని వాళ్ళ అల్లుడుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారే అని చాలా ఆనందంగా చెప్తాడు. భార్యాభర్తలిద్దరూ కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరిందన్న ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. చాలా రోజులు గడిచిపోతాయి. అలా సుగుణకి సోమయ్యకి ఒక మంచి ముహూర్తం చూసి ఘనంగా వాళ్లకున్నంతలో పెళ్లి జరిపిస్తారు. వాళ్ళకి పెళ్ళై కొద్ది సంవత్సరాల తర్వాత రామయ్య అనారోగ్యంతో చనిపోతాడు. సీతమ్మ మంచాన పడుతుంది. అలా ఒకరోజు సీతమ్మ తన కోడలు సుగుణతో ఇలా అంటుంది, అమ్మా సుగుణ, నువ్వు చాలా మంచిదానివమ్మా. నీకమ్మా నాన్న లేకపోయినా మమ్మల్ని నీ సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నావు. నేనెన్ని రోజులుంటానో తెలీదు. ఇంతవరకు నా కొడుకు మంచి చెడ్డలు నేను చూసుకున్నాను. ఇక నేను మంచాన పడిపోయాను. నా కొడుకు బాధ్యతంతా ఇక నుంచి నీదే. ఒక భార్యగా వాణ్ణి మార్చుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి.
నువ్వే ఎలాగైనా వాడి సోమరి బుద్ధి మార్చి వాణ్ణి మంచిగా మార్చాలి. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను మీరు రూపాయి కట్నం లేకుండా మీ ఇంటికి తెచ్చుకున్నారు. అలాగే సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మిమ్మల్ని నాకు అత్తమామలుగా ప్రసాదించిన ఆ దేవుడికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మీ కొడుకు గురించంటారా? నేనెన్నోసార్లు చెప్పాను, కష్టపడి పనిచేయండి, రూపాయి సంపాదిస్తే రేపు మన భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయి అని. ఇలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. అయినా సరే మీ అబ్బాయి నా మాట వినడం లేదు. చూడు సుగుణ, నువ్విలా నిస్సహాయతగా మాట్లాడకు. కాస్త తెలివిగా ఆలోచించి వాణ్ణి సరైన దారిలో పెట్టు తల్లి. అప్పుడు వాడు మారితే మీ ఇద్దరి జీవితం బావుంటుంది. అలాగే అత్తయ్య, ఆయన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఆయన మారితే నాకు కూడా మంచిదే కదా అని కాస్త బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీతమ్మ కూడా అలా మంచం మీద నిద్రపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకు సీతమ్మ ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోతుంది. అత్తమామలిద్దరూ చనిపోవడం వల్ల ఇంటి బాధ్యతంతా సుగుణ మీద పడుతుంది. ఒకరోజు సోమయ్య సుగుణ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏ సుగుణ, నాకొక 100 రూపాయలు ఇవ్వవే. 100 రూపాయలా? ఎందుకు నీకు 100 రూపాయలు? ఆ 100 రూపాయలతో నువ్వేం చేస్తావయ్యా? ఒక మగాణ్ణి ప్రశ్నించడానికి నీకెంత ధైర్యం? నువ్వాడదానివి. ఆడదాన్లా ఇంట్లో పని చేసుకుంటూ ఒక మూలన కూర్చో. అంతేగాని నన్నిలా ప్రశ్నించకు. ఇంతకీ నేను అడిగిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నేను ఆడదాన్లా ప్రవర్తించాలి అంటే నువ్వు ముందు మగవాడిలా బయట కష్టపడి ఇంటి ఖర్చులకి సరిపడా డబ్బులు తేవాలి. అప్పుడే నీకింట్లో మర్యాద, గౌరవం దక్కుతుంది అని కాస్త గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సోమయ్య కోపం నెత్తికెక్కుతుంది. వెంటనే ఇలా అంటాడు. అయినా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నాకెంత కావాలంటే అంత ఇచ్చేవారు. నన్నెప్పుడు వాళ్ళిలా ప్రశ్నించలేదు. అసలు నువ్వెవరు నన్నిలా ప్రశ్నించడానికి? అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న సుగుణకి కాస్త కోపం వచ్చి ఇలా అంటుంది. వాళ్లే నీకడిగినప్పుడల్లా డబ్బిచ్చి నిన్నిలా సోమరిపోతులా తయారు చేశారు. ఒంటి మీదకి 30 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్ళాం కష్టపడి తెచ్చిన డబ్బులతో ఇంట్లో కూర్చొని తేరగా తిని పడుకుంటున్నావు. నీకసలు సిగ్గులేదు ఆడదాన్ డబ్బుతో బతకడానికి అని కాస్త కటువుగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న సోమయ్యకి రక్తం సలసలా మరిగిపోతుంది. సుగుణతో ఇలా అంటాడు. పేనుకి పెత్తనవిస్తే బుర్రంతా గొరిగిందట. అలా ఉంది నీ యవ్వారం. అమ్మా నాన్న లేని నీలాంటి అనాథం తెచ్చి మా ఇంటి కోడలిగా చేసినందుకు వాళ్లనే నువ్వెన్ని మాటలంటున్నావే? ఎంత ధైర్యమే మా అమ్మా నాన్నని అనడానికి అని సుగుణపై కోప్పడతాడు. సుగుణ అప్పుడు, మీ అమ్మా నాన్న కనుక నిన్ను సరైన మార్గంలో పెంచుంటే నువ్వీ రోజు ఇలా సోమరివాడ్లా ఉండేవాడివి కాదు. అందర్లా కష్టపడి పనిచేసి పెళ్ళాన్ని పోషించేవాడివి. నీకే గనక పౌరుషం ఉంటే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి చూపించు అని సోమయ్యని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సోమయ్యకి కాస్త కోపం వచ్చి ఇలా అంటాడు. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాదే తప్పు. రూపాయి కట్నం లేకుండా నా ఇంటికొచ్చి తేరగా తింటున్నావు. మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వమంటే తిరిగి నన్నే ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తుందే కాక నన్ను మా అమ్మా నాన్నల్ని నీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు. కాబట్టి నీలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వెంటనే నా ఇంటి నుంచి బయటికి పో అని గబగబా ఇంట్లోకెళ్ళి సుగుణ బట్టలన్నీ బయటపడేస్తాడు. అప్పుడు సుగుణ వేరే గత్యంతరం లేక ఆ బట్టలన్నీ తీసుకొని మేనమామ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఇక సోమయ్యని అడ్డేవారు అడిగేవారు ఎవ్వరూ లేకపోవడం వల్ల తన సోమరిపోతు బుద్ధితో కష్టపడకుండా కూర్చొని తింటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలా వాళ్ళమ్మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తినంతటినీ హారతి కర్పూరంలా ఆవిరి చేసేస్తాడు. ఇక సోమయ్యకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేక రోడ్లపై తిరుగుతూ అనాథలా బతికేవాడు. అలా సోమయ్య ఒక 10 రోజులు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఆ ఊరి గుడి దగ్గర ప్రసాదం కోసం బిచ్చగాడ్లా కూర్చునుంటాడు. ఇంతలో అక్కడికి సుగుణ వస్తుంది.
ఆ ప్రసాదం పెడుతున్న సుగుణం చూసి సోమయ్య ఇలా అనుకుంటాడు. నన్ను క్షమించు సుగుణ, నా ముఖం నీకు చూపించడానికి నాకే సిగ్గు వేస్తోంది. నాకు నువ్వు ఎన్నోసార్లు కష్టపడి పనిచేయాలి, కష్టపడకుండా ఊరికే కూర్చొని తింటూ ఉండకూడదు. ఈరోజు మనం కష్టపడితేనే రేపు భవిష్యత్తులో ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయని చెప్పావు. అయినా సరే నేను నీ మాట వినకుండా నిన్నే తప్పుపట్టి నేను మగవాణ్ణనే అహంకారంతో నిన్నింట్లోంచి బయటికి నెట్టేశాను అని తన తప్పు తెలుసుకొని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. సోమయ్యని అలా బిచ్చగాడి పరిస్థితుల్లో చూసిన సుగుణకి కన్నీళ్లు అస్సలాగవు. దుఃఖాన్ని దాచుకోలేక సోమయ్యతో ఇలా అంటుంది. అయ్యయ్యో, ఏంటయ్యా నువ్వు? ఏంటిలా గుడి ముందు బిచ్చమెత్తుకోవడమేంటయ్యా అని బాధపడుతూ కూర్చున్న సోమయ్యని నిలబెడుతుంది. అప్పుడు సోమయ్య బాధగా ఇలా అంటాడు. మరేం లేదు సుగుణ, నిన్నింటి నుంచి బయటికి పంపేశాక నన్ను అడిగేవారు లేక మా అమ్మ నాన్న సంపాదించిన డబ్బంతా నా ఇష్ట ప్రకారం విలాసాలకు ఖర్చు పెట్టాను. అలా ఖర్చు పెట్టడం వల్ల డబ్బంతా కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఇక తినడానికి తిండి లేక ఇలా గుడి ముందు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. అందుకే కదయ్యా, నీకిలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికే నీకు మీ అమ్మ నాన్న నేను ఎన్నోసార్లు చెప్పి చూశాం. కష్టపడి పనిచేస్తే రూపాయి సంపాదించుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. కానీ నువ్వు మా మాట ఏనాడైనా విన్నావా? అందుకే నీ మాట మా అమ్మ నాన్న మాట వినకపోవడం వల్ల నా గతి ఇలా బిచ్చగాళ్లా తయారైంది అని తన తప్పు తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అయినా నీకు తినడానికి తిండి లేకపోతే నేరుగా నా దగ్గరికి రావాలి, కాని నువ్విలా బిచ్చమెత్తుకోవడం ఎందుకయ్యా? నీకెవ్వరూ లేరనుకున్నావా? నీ భార్య నేనున్నాను కదా. ఆ మాట విన్న సోమయ్య బాధతో ఇలా అంటాడు. సుగుణ, నేనంటే నీకెంత ఇష్టమే. నేను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయట గెంటేసినా కూడా నువ్వు మాత్రం నా మీద ప్రేమతో నీకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నావే. నీలాంటి మంచి భార్యని ఇంట్లోంచి బయటికి గెంటేసి నాకు సరైన గతి పట్టించాడా దేవుడు అని తన తప్పు తెలుసుకొని సుగుణకి క్షమాపణ చెప్తాడు. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. పోన్లే అయ్యా, ఏదైనా మన మంచికే అంటారు మన పెద్దలు. అలాగే మన ఆస్తి పోతే పోయింది గాని నువ్వు మారావు. కష్టం విలువ తెలుసుకున్నావు. అలాగే డబ్బు విలువ కూడా తెలుసుకున్నావు. డబ్బుంటేనే ఏదైనా జరుగుతుందని తెలుసుకున్నావు. అదే నాకు చాలు. పదయ్యా, మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని తనతో పాటు సోమయ్యని తీసుకెళ్తుంది. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. వద్దే సుగుణ, మనం ఎవరింటికి వెళ్ళొద్దు. మనమే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని సొంత ఇల్లు కట్టుకుని గౌరవంగా బ్రతుకుదాం. ఎవరి కష్టం మీద మనం ఆధారపడి బ్రతకద్దు అని చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆ మాట విన్న సుగుణ ఇలా అంటుంది. అయ్యా, నువ్వేనా అయ్యా ఇలా మాట్లాడుతుంది? కష్టపడి పనిచేసుకొని బతుకుదామని అంటున్నావు. సరేనయ్యా, నీలో ఈ మార్పు కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురు చూశాను అని తన భర్త సోమరితనం వదిలేశాడని చాలా సంతోషపడుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి కష్టపడి పనిచేసి రూపాయి దాస్తే అది భవిష్యత్తులో మనకొక గొడుగులాగా మారి మన తలపై నీడలా కాపలా కాస్తుంది. కమలాపురం అనే ఊర్లో రాములు, రమణమ్మ అనే భార్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. అలాగే రాములు తల్లి కూడా వారితో పాటే జీవిస్తూ ఉంటుంది. రాములు పేదవాడు, కాని తెలివైనవాడు. కట్టెలు కొట్టుకుని వ్యాపారం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. తెలివితేటల్లో రాముల్ని మించినవాడు ఆ గ్రామంలోనే లేడు. మరో కట్టెలు కొట్టి అమ్మి వ్యాపారం చేసే సోమయ్యకి అది అస్సలు నచ్చదు. ఎలాగైనా రాములు కన్నా తనే తెలివిగలవాడు అనిపించుకోవాలని సోమయ్య ఆరాటపడుతూ ఉంటాడు. ఒకరోజు రాములు, రమణమ్మా, ఏవే రమణమ్మా, ఎక్కడున్నావు? ఏందయ్యా, పొద్దుగాల ఒకటే కేకలు పెడతా ఉండావు? రోజు ఏమన్నా కొత్త ఏమిటే నీకు? ఇంత బువ్వ పెడితే కట్టెలు కొట్టడానికి అడవికెళ్లాలని తెలుసు కదా. అదేందయ్యా, రోజు కూసింత ఎండబడ్డ తర్వాతనే కదా వెళ్తావు.
ఇయాలేంది పొద్దుగాల్నే బయలుదేరతా అంటుండావు? మొన్నటిదాకా ఎండాకాలం కాబట్టి సాయంత్రం వేళైనా సరే పొద్దెక్కువగా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళాను. కానీ ఇప్పుడు వానాకాలం మొదలైంది. ఎప్పుడు వాన పడతాదో తెలీదు. అందుకని ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కట్టెలు కొట్టుకుని సంతకెళ్ళి అమ్మేసి రావచ్చు కదా. అందుకే తొందరగా బువ్వ పెడితే అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను. అట్టాగే ఉండు, ఇంత సర్దిబువ్వ పెడతాను, తినిపోదుగాని. అవున్రా రాములు, బయట బాగా మబ్బు పట్టేసుంది. ఈ సమయంలో నువ్వు కట్టెలు కొట్టడానికి అడవికెళ్ళాలంటావా? అంది రాముల తల్లి. అట్టాగంటే ఎట్టాగమ్మా, మనం తిని కూర్చునే బతుకులు కాదు కదా. ఏవో 4 కట్టెలు అమ్మితే గాని 5,000 నోట్లోకి పోవు. బయట ప్రపంచకం ఎట్టా ఉంది? ప్రతి వ్యాపారంలోనూ పోటీ పెరిగిపోతూనే ఉంది. అట్లాంటిది కాలాలకు భయపడి ఇంట్లో కూర్చుంటాము అంటే జీవనం సాగదు కదా. అది నిజమేలేరా. మనదేవైనా జమీందారీ కుటుంబమా? ఎండలు వానలు అని చూసుకోడానికి. సరే సరే, తొందరగా బువ్వ తిని జాగ్రత్తగా వెళ్ళిరా. రాములు రమణమ్మ పెట్టిన సద్ది బువ్వ తిని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరతాడు. వెళ్తున్న దారిలో సోమయ్య అతనికి ఎదురై, ఏరా రాములు, చెప్పా పెట్టకుండా అప్పుడే బయలుదేరావా? కనీసం పిలువను కూడా పిలవడం లేదు. నిన్ను పిలవాలా సోమయ్య? ఎప్పుడు నేను బయటకొస్తానా అని కాపలా కాసుకొని కూర్చుంటావు కదా. మళ్ళీ ప్రత్యేకంగా పిలిచేదే ఉంది. నీకు పరాసకాలు ఎక్కువైనాయిరా. ఏదో ఎదురెదురుగా ఉంటాం కదా. ఇద్దరము ఒకటే వ్యాపారం చేస్తూ ఉంటాం కదా. అందుకని ఇద్దరం కలిసెళ్ళి కలిసి వద్దామని అలా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానంతే. సరే సరేలే, నువ్వు చెప్పింది నేను నమ్మాలి, అంతే కదా. అడవిలో నీ కట్టెలు కొట్టే చోటు నాకు తెలిసినంతగా తెలీదు. నాతో వస్తే నీకెక్కువ కట్టెలు దొరుకుతాయనే కదా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. సరే, ఇంతకీ వస్తున్నావా లేదా? గొడ్డలి పట్టుకుని రెడీగా ఉంటే ఇంకా వస్తున్నావా అని అడుగుతావేంట్రా? పద పోదాం. అది సరిగాని వర్షం పడేలా ఉంది. ఏదైనా రగ్గు తెచ్చుకో. అవునవును, నువ్వు వాతావరణ శాఖలో పనిచేసేవాడివి. నువ్వు వర్షం వస్తుంది అనగానే పడ్డానికి. నాకు అంతో ఎంతో తెలివుందిలే. ఇప్పుడేం వర్షం పడదు గాని పద, కట్టెలు కొట్టుకొనొద్దాం. ఇద్దరూ కలిసి అడవికి వెళ్తారు. అడవికి వెళ్లిన కొద్దిసేపటికి ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఏ క్షణంలో అయినా వర్షం పడొచ్చు. త్వరగా కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోవాలి. నువ్వు చెబితే నేను వినిపించుకోలేదు. నిజంగానే మబ్బులు కమ్మేశాయి. సరే కానివ్వు, త్వరగా కట్టెలు కొట్టేద్దాం. రాములు సోమయ్య కట్టెలు కొట్టి వెళ్లడానికి సిద్ధంగా ఉండగా ఇంతలో వాన మొదలవుతుంది. అమ్మో, పెద్ద వానే వచ్చేలా ఉంది. ఇప్పుడు ఈ కట్టెలు ఇంటికి తీసుకెళ్లే లోపే తడిచి ముద్దయిపోతాయి. కాబట్టి ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని పద పద, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంత కష్టపడి కొట్టిన కట్టెల్ని వదిలేసి వెళ్ళిపోదామా? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా. నేను కష్టపడి కొట్టిన కట్టెల్ని వదిలేసి రాలేను. అదే కాక వర్షానికి అందరిళ్లల్లో కట్టెలు తడిచిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వంట చేయడానికి కట్టెలు అవసరం పడతాయి. సరే సరే, నువ్వింటికెళ్ళు, నేను వీటిని ఏదో ఒకటి చేస్తాను. నీకేవైనా పిచ్చా రాములు? ఒకవైపు వర్షం మొదలయ్యేలా ఉంటే కట్టెలు తడవకుండా జాగ్రత్త చేయాలి అంటావేంటి? నువ్వు తెలివిగలవాడివి అనిపించుకునే పరమ మూర్ఖుడివి. సరేలే, నీతో నాకెందుకు, నా దారిన నేను వెళ్ళిపోతున్నా అని సోమయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని రాములు మాత్రం అక్కడే ఉండి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగి చూడగా, అరే, ఇక్కడ ఇంత పెద్ద బండరాయి ఉంది కదా. దీని కింద కట్టెలన్నిటినీ దాచేసి చెట్టు పొదలన్నిటినీ అడ్డుపెట్టి ఈ రగ్గు కప్పాను అనుకో, ఇక కట్టెలు తడవు. మరుసటి రోజు వచ్చి తీసుకుంటే సరిపోతుంది అని కొట్టిన కట్టెలన్నిటినీ తీసుకుని బండరాయి కింద దాచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వచ్చి ఆ కట్టెలు తీసుకుందామనుకుంటే ఆ రోజు కూడా వాన ఆగకుండా పడుతుంది. ఒక రోజు తర్వాత వర్షం ఆగిపోతుంది. అడవికి వచ్చి తడవకుండా దాచిన కట్టెల్ని మోపులుగా కట్టి తీసుకెళ్లి సంతలో అమ్మకం పెడతాడు. అక్కడికొచ్చిన ఆ ఊరి పెద్ద, ఎన్ని చోట్ల తిరిగినా ఎండు కట్టెలు దొరకడం లేదే. నిన్నట్నుంచి ఊర్లో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు. ఊరి పెద్దనయ్యుండి ఊరందర్నీ పిలిచి వచ్చిన వారికి ఒక పూట భోజనం పెట్టకపోతే ఇక నేను ఊరి పెద్దగా ఉండి ఉపయోగం లేదు.
కానీ ఎంత వెతికినా ఎండిన కట్టెలు దొరకడం లేదే. ఆ ఇదిగో చూడండి, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఎండిన కట్టెలున్నాయా? దయచేసి ఊరికి సహాయం చేయండి. మీకెన్ని వరహాలు కావాలన్నా ఇస్తాను. అని ఊరి పెద్ద గట్టిగా కేకలు వేసి అందర్నీ అడుగుతాడు. అయ్యా పెద్దయ్య గారు, నా దగ్గర పూర్తిగా ఎండిన కట్టెలున్నాయి. మీరొచ్చి తీసుకోవచ్చు. అవునా రాములు? 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తూ ఉంటే నీ దగ్గర మాత్రం ఎండిన కట్టెలు ఎలా వచ్చాయి? వర్షం మొదలవ్వక ముందే నేను వాటిని జాగ్రత్త చేశానయ్యా. చాలా మంచి పని చేశావురా. అంత వర్షంలో కట్టెలు తడవకుండా దాచావు అంటే నువ్వు మామూలు తెలివైన వాడివి కాదురా. నీ తెలివిని మెచ్చుకొని తీరాల్సింది. ఇదిగో ఈ 100 వరహాలు ఉంచుకో. కట్టెలన్నీ నాకిచ్చేయి. అయ్యా, మీరెంత డబ్బిచ్చినా కట్టెలన్నీ మీ ఒక్కరికే అమ్మలేనయ్యా. అదేమిట్రా, 100 వరహాలు ఇస్తాను అంటే కట్టెలను అమ్మను అంటావేంటి? అయ్యా, ఉన్న కట్టెలన్నీ మీ ఒక్కరికే ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ ఇబ్బందవుతుంది కదయ్యా. అసలే నిన్నంతా కూడా ఎండు కట్టెలు దొరక్క జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది డబ్బు కాసుపడి మీకే మొత్తం కట్టెలమ్మడం న్యాయం కాదు కదయ్యా. రే రాములు, నువ్వు తెలివైన వాడివే కాదురా, చాలా మంచివాడివి కూడా. నేను కూడా ఇవన్నీ నా కోసమే అడగడం లేదురా. నిన్నంతా ఊరి వాళ్ళందరూ పస్తులు ఉన్నారు కాబట్టి ఊరి పెద్దగా ఈరోజు అందరికీ భోజనాలు పెట్టాలి అని కట్టెల కోసం ఇలా సంతకొచ్చాన్రా. అసలు విషయం తెలియక అపార్థం చేసుకున్నానయ్యా. నన్ను క్షమించండి. ఇందులో అపార్థం ఏముందిలేరా. నువ్వు ఊరికి మంచి చెయ్యాలి అనుకున్నావు, నేను ఊరికి మంచి చెయ్యాలి అనుకున్నాను. అంతే కదా. సరే సరే, ఈ 100 వరహాలు తీసుకుని ఆ కట్టెల మోపులన్నీ మా ఇంటికి పంపించు. భలేవారయ్యా, ఊరందరికీ కడుపు నింపడానికి మీరు సహాయం చేస్తుంటే మీ దగ్గర డబ్బు తీసుకోవడమా? పేదవాణ్ణి కాని మీలాగా 10 మందికి భోజనం పెట్టగలిగేవాణ్ణి కాదు. కనీసం నన్నీ సహాయమైనా చెయ్యనివ్వండి. మీరొక్క మాట కూడా మాట్లాడకుండా ఈ కట్టెలన్నిటినీ ఉచితంగా తీసుకువెళ్ళండి. కానీ నీ జీవనాధారమే ఇది కదరా. అలాంటిది ఉచితంగా ఇస్తే నీ ఇల్లెలా గడుస్తుంది? దాందేముందిలేండయ్యా. ఒకరోజు ఊరికి కట్టెలిచ్చినంత మాత్రాన నష్టపోయేది ఏమీ లేదు. అయినా నేను ఎదురు డబ్బు ఇవ్వడం లేదు కదా. ఆ అడవి తల్లిచ్చిన కట్టెల్ని మీకిస్తున్నాను. ఇందులో నేను నష్టపోవడానికి ఏముంది? అట్టా చూసుకున్నా ఇవాళ మీరు ఊరందరికీ భోజనం పెడుతున్నారు. మేం కూడా అక్కడికే వచ్చి తింటాం. నీ మంచి మనసుకి, నీ తెలివితేటలకి నీకంతా మంచే జరుగుతుంది రాములు. సరే సరే, అందర్నీ తీసుకొని ఈరోజు భోజనానికొచ్చేయ్. నేను వెళ్తానింకా అని చెప్పి ఊరి పెద్ద అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ పక్కనే నిల్చొని విన్న సోమయ్య ఇలా అంటాడు. రే రాములు, నిన్నెప్పుడూ అన్రాని మాటలంటూ బాధ పెట్టేవాణ్ణి. అయినా నువ్వెప్పుడూ నన్ను దూరం పెట్టలేదు. తెలివితేటల్లో నీతో పోటీ పడాలి అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు అది తప్పని అర్థం చేసుకున్నాను. ఏమిట్రా ఇది? ఏమైంది నీకు? ఇవాళ చాలా వింతగా మాట్లాడుతున్నావు. ఉన్నదే కదరా మాట్లాడుతున్నాను. అంతెందుకు, నిన్నటి సంఘటనే తీసుకుందాం. వర్షం వచ్చేలా ఉంది, తీసుకెళ్ళినా తడిసిపోతాయనుకుని కట్టెల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. కాని నువ్వు మాత్రం వాటిని భద్రంగా తడవకుండా దాచి తీసుకొచ్చి ఈరోజు ఊరికి ఉపయోగపడేలాగా వాటిని దానం చేశావు. ఇక్కడే అర్థమవుతోంది కదా నువ్వెంత తెలివిగలవాడివో, నేనెంత తెలివి తక్కువ వాడ్నో అని. ఇన్నాళ్ళు అందరూ పొగుడుతుంటే కుళ్ళుకున్నాను. కాని నాకు నీతో సమానమైన తెలివితేటలు లేవని తెలుసుకుని ఈరోజు నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను. సరే సరే, ఇక ఆపరా, చాలించు. నీ పొగడ్తలకి కడుపు నిండిపోయిందనుకో. పెద్దయ్య గారింటికెళ్ళి భోజనం చేయలేను. అయినా స్నేహానికి గొప్పలే ఉందిరా. పోటాపోటీ ఉంటేనే కదా మజా వస్తుంది. భలే వాడివిరా నువ్వు. వ్యాపారంలో అయినా జీవితంలో అయినా నేనెప్పటికీ నీకు పోటీ కాను. రే రే, మళ్ళీ వర్షం పడేలా ఉంది. సరే పద, ఈ కట్టెలన్నిటినీ తీసుకెళ్ళి పెద్దయ్యకు సాయం చేసి అలాగే భోజనం చేసొద్దాం. అట్టాగే మా ఇంట్లో వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని అందర్నీ అక్కడికే రమ్మని చెప్దాం. అలా రాములు తన తెలివితేటలతో వర్షంలో కట్టెలు తడవకుండా దాచి ఉంచి ఊరందరికీ
కడుపు నిండా భోజనం దొరికేలా చేసినందుకు అందరూ అతని మంచి మనసుని మెచ్చుకొని ఆశీర్వదిస్తారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు లేదా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ముందు చూపుతో ఆలోచిస్తే ఆ కష్టాన్ని కూడా మనకనుకూలంగా మార్చుకోవచ్చు.